లోక 15:22 చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఇక్కడ దేవుడు ఏం చేశారండి? తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి అట్లాగే తప్పిపోయి తిరిగి వచ్చిన బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడండి? ఆ యొక్క జ్ఞానం ఉండాలి మనకి. తప్పిపోయామనుకోండి, తప్పిపోయినప్పుడు దేవుని దగ్గర ఉన్న జీవితం ఎట్లా ఉంది, దేవునితో ఉన్న జీవితం ఎట్లా ఉంది, ప్రభుతో ఉన్న జీవితం ఎట్లా ఉంది, అది మనం ఆలోచించగలగాలి. ఆలోచన శక్తి, ఆలోచనతో ఉండాలి మనం. అప్పుడు మరి ఎప్పుడైతే మనం దేవుని యందు ఉన్న జీవితాన్ని గుర్తు చేసుకుని పశ్చాత్తాపడి మరలా దేవుని దగ్గరికి వెళ్దామని ఆశపడి ఉన్నప్పుడు దేవుడు చేర్చుకుంటాడు. దేవుడు చేర్చుకున్నప్పుడు ఆయన ఏమిస్తాడు చూద్దాం. ఇక్కడ ఏమన్నారు ముందు? ప్రశస్త వస్త్రము అంటే, ప్రశస్త వస్త్రం అంటే ప్రశస్త వస్త్రము తెల్ల బట్ల, రంగు బట్ల, ఇంకా ఏమన్నా బట్ల? ఏం బట్టలండి? ప్రశస్త వస్త్రము అంటే నీతి వస్త్రము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీతి వస్త్రాన్ని మనకిస్తాడు. నీతి జీవితాన్ని మరలా ఆయన ఇస్తాడు. నీతి జీవితాన్ని మరి ప్రభువు మనకిచ్చి నీతివంతమైన జీవితం జీవించడానికి కావలసిన వనరులు మనకు కలుగు చేస్తాడు. అర్థమైందా? తర్వాత రెండవది, ఉంగరము పెట్టి చేతికి ఉంగరం పెడతాడు. ఉంగరం దేనికి? పెళ్ళి లేదప్పుడు మార్చుకునే ఉంగరాలు కాదు. దేవునికి మనకు కలిగే సంబంధమే ఆ ఉంగరం. ఆ ఉంగరం ఏంటి? అక్కడ స్వాతంత్ర్యం. పరలోక రాజ్యంలో పరలోక రాజ్యం కోల్పోయినటువంటి ఈ బిడ్డకు పరలోక రాజ్యం కోల్పోయి మరలా దేవుని దగ్గరికి వచ్చినందుకు ఉంగరం అంటే పరలోక రాజ్యంలో అధికారాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మూడవది, పాదములకు చెప్పులు. పాదములకు చెప్పులు అంటే మనం వేసుకునే చెప్పులు కాదు. దేవుడిచ్చి ఇక్కడ చెప్పులు ఏంటంటే రక్షణ, పాపములకు రక్షణ. ఇక పాపం చనిపో,